మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. జోగి సోదరుడు రాము అనుచరుడి అరెస్ట్. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అంటూ రమేష్ ఫైర్. రాజకీయ కక్షనంటూ వైసీపీ శ్రేణుల ఆగ్రహం. కర్నూలు జిల్లాలో దళిత టీడీపీ ఎమ్మెల్యేకు అనుమానం. సొంత నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీకి ఆహ్వానించని అధికారులు. పంచలింగాల్లో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎంపీ నాగరాజు, కలెక్టర్ సిరి ఎమ్మెల్యే దస్తగిరిని ఆహ్వానించకపోవడంతో మనస్తాపం. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద. డ్యాం రేడియల్ గేట్లు మూసివేత. ఇన్ఫ్లో 19,890, అవుట్ఫ్లో 62,137 క్యూసెక్కులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. కార్తీక మాసం ఆదివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. వేకువజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి మహిళల మొక్కులు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం. తుమ్మురేపిన వాహన అమ్మకాలు. జీఎస్టీ రేట్లను తగ్గించడంతో పెరిగిన విక్రయాల జోరు. గత నెలలో 2,21,000 వాహన విక్రయాలతో అగ్రస్థానంలో మారుతి సుజుకి ఇండియా. 1,00,000 వెహికల్స్ ని డెలివరీ చేసిన టాటా మోటార్స్.